శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. క్రేనియోఫేషియల్ అనామలీస్ అంటే ఈ పుర్ర ఎముకల్లో డిఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో అవి ట్రీట్ చేయొచ్చా? ఎస్, ట్రీట్ చేయొచ్చు. దానికి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, అది ట్రీట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అని ఎప్పుడు ట్రీట్ చేయాలి? క్రేనియోఫేషియల్ అనామలీస్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు మనం ఒక సూచర్ అంటే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, సూచర్స్ తొందరగా మూసుకుపోవటం వల్ల వస్తాయి. సో ఒక సైడ్ తొందరగా మూసుకుపోయిందంటే, సపోజ్ ఒక సూచర్ మూసుకుపోయిందంటే మిగతా సూచర్స్ గ్రో అవుతుంది, ఆ సూచర్స్ గ్రో అయ్యే దగ్గర ఫ్లాట్ ఉంటుంది. సో దానివల్ల ఇట్ సైడ్ డిఫెక్ట్ ఉంటుంది, మిగతా చోట ఓవర్ గ్రోత్ ఉంటుంది. సో అట్లా క్రేనియల్ తలకాయ ఏదైతే షేప్ ఉంటుందో అది తేడా ఉంటుంది అనమాట. సో వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, 1 or 2 సూచర్స్ కనుక ఒకేసారి యునైట్ అయిపోవటం వల్ల ఫస్ట్ ఒకవేళ చూడడానికి షేప్ పరంగా కూడా తేడా వస్తుంది. ఇంకొకటి బ్రెయిన్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా 1 to 2 years అప్పుడు మ్యాక్సిమం గ్రోత్ ఉంటుంది. సో 2 years తర్వాత బ్రెయిన్ గ్రోత్ పెద్దగా ఉండదన్నమాట. సో ఈ 2 yearsలో మనకి బ్రెయిన్ గ్రోత్ సరిగా లేకపోతే ఒక్కొక్కసారి బ్రెయిన్ పరంగా ఆర్ మెదడు పరంగా కూడా గ్రోత్ సరిగా లేకపోవడం వల్ల మెంటల్ రిటార్డేషన్ ఉండే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల్లో, ఇది ట్రీట్ చేయకపోతే. అలాగే కొంతమంది స్క్విన్స్ రావచ్చు, మెల్లకన్ను రావచ్చు, ఆర్ ఇది ఒక సిండ్రోమిక్ ఇది కూడా ఉండదు. సిండ్రోమిక్ అంటే క్రూజన్ సిండ్రోమ్, అపర్ట్ సిండ్రోమ్ అని వేరే అదర్ ప్రాబ్లమ్స్తో కలిపి కూడా క్రేనియోసినోస్టోసిస్ ఉండొచ్చు అనమాట. సో ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో కలిసి ఉండొచ్చు. సో ఇవి ట్రీటబుల్లా? ఎస్. ఎప్పుడు ట్రీట్ చేయాలి మనం? ఇట్లా ఒకవేళ సపోజ్ ఒక బేబీ ఇట్లా క్రేనియోసినోస్టోసిస్ వస్తే మనం ఎలా ట్రీట్ చేయాలి? జనరల్గా ఎప్పుడు ట్రీట్ చేయాలి? జనరల్గా ఫస్ట్ ఇయర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు మనము ట్రీట్ చేయాలి. ఐడియల్ ఏజ్ ఫర్ ఈ ట్రీట్మెంట్ చేయడానికి ఐడియల్ ఏజ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్, 1 year, ఎట్ ద ఏజ్ ఆఫ్ 1 year ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే బోన్ గ్రోత్ కూడా ఉంటుంది, కంప్లీట్లీ బ్రెయిన్ గ్రోత్ ఆగిపోదు. సో అట్ ద సేమ్ టైం మనం ఓపెన్ చేసి పెట్టినప్పుడు రిమైనింగ్ క్యాచప్ గ్రోత్ అంటారు, ఏదైతే కొంచెం వెనకపడిందో ఆ గ్రోత్ కూడా కవర్ అయిపోతుంది. అలాగే బేబీ కూడా ఒక నార్మల్ వెయిట్ పెరుగుతాము, ఒక ఇంత మేజర్ సర్జరీని తట్టుకునే స్టేటస్ రావడానికి కూడా ఒక 1 year పడుతుంది. సో ఈ విధంగా 1 year ఏజ్లో ఐడియల్గా మనం క్రేనియోఫేషియల్ అనామలీస్ కరెక్ట్ చేయొచ్చు. అదే.